క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురు, సంవత్సరం కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన అది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు, అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంది? గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశిలోకి వచ్చింది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే దశమ స్థానంలో చాలా బాగున్నాడు. దశమ స్థానం అంటే రాజ్యస్థానం అంటారు, ఉద్యోగ స్థానం అంటారు, ప్రొఫెషన్ స్థానం, ఈ 3 స్థానాలు కూడా దశమ స్థానం. వ్యాపారం కూడా చూసుకున్నా కూడా అది కూడా ఒక పాయింటే, దశమ స్థానం. ద్వితీయంలో కేతు కాస్త పర్వాలేదు. అష్టమంలో రాహు మటు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానం యాక్సిడెంట్స్, అష్టమ స్థానం మరణం, అష్టమ స్థానం డిలేస్, ఇవన్నీ కూడా ఉంటాయి అష్టమ స్థానం. కాబట్టి రాహు అనేవాడు సాధారణంగా చెడు ఫలితాలను ఇస్తాడు. అందులో ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ ప్రోన్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా అవకాశాలు ఉన్నాయి. మామూలుగా మన జాతకం బాగుందని కూడా అసలు ఇవన్నీ ఏం జరగవు. జాతకం కొంచెం వీక్ ఉందనుకోండి, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి ఈ సంవత్సర కాలం. ఎందుకంటే జాగ్రత్తగా చేయకపోతే అనవసరంగా యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మన వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళినా కూడా దానికైనా జరగచ్చు. ఇంకా బండి మన పేరు మీద ఉంది కాబట్టి మనకి ప్రస్తుతం అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ వెహికల్కైనా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మన వెహికల్ గోచార రీత్యా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు.
మరి వారి జన్మ జాతక రీత్యా కూడా అష్టమ స్థానంలో ఎవరున్నారు? అదే ఏంటి అనేది చూసుకోవాలి. జన్మజాతకంలో కూడా అష్టమ స్థానంలో రావంటే ఆల్రెడీ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అని. ఇక్కడ ఏంటంటే జస్ట్ మామూలుగా ట్రాన్సిట్లో వచ్చిందని అంతే. సో అక్కడ ఉండి ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అక్కడ లేదు ఇక్కడే ఉంది అనేది జస్ట్ 30 to 40%. కాబట్టి రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మన వెహికల్ ఎక్కువ మెయింటెనెన్స్ అవ్వడం, ఖర్చు అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంత ప్రమాదం లేదు, ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా కాదు కాబట్టి ఏమైనా కూడా జాగ్రత్తగా నడిపిస్తే మంచిది. అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సప్తమ స్థానం భార్య లేదా భర్త, అలాగే బిజినెస్ చేసే పార్ట్నర్, అలాగే ఇమీడియట్ బాస్. సో ఈ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు ముఖ్యంగా సింహరాశి అధిపతి రవి శనికి అస్సలు పడదు, వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. కాబట్టి భార్యాభర్తల్లో అన్యోన్యత లోపించడం, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన దెబ్బలాట్లు ఉండడం, అంటే ఈ పార్ట్నర్స్తో గొడవలు రావడం వ్యాపారంలో, అలాగే ఇమీడియట్ బాస్తో ఏదైనా ప్రాబ్లం రావడం జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కాలం మనం మిశ్రమంగా మనం మౌనంగా ఉండిపోతే మంచిది. భార్యాభర్తలైనా బాస్ ఇమీడియట్ బాస్ అయినా వాడు ఎలాగో మౌనంగా ఉన్నాడు, వాడు ఎందుకుంటాడు, వాడు మన రోజు పర్యవేక్షిస్తూ ఉంటాడు. మనమే మౌనంగా ఉండాలి. సింహరాశి ఎవడు ఉన్నాడో వాళ్ళు మౌనంగా ఉండాలి, అవతల రాశి వాళ్ళు కాదు. మనమే మౌనంగా ఉంటే సరిపోదు. ఎందుకు సాధారణంగా సింహరాశి అంటేనే ముక్కుసూటి మనిషి, వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారు? అవతల వాళ్ళు చేసే చేష్టలు చూసి ఖచ్చితంగా అది భార్య అయినా భర్త అయినా ఇమీడియట్ బాస్ అయినా పార్ట్నర్ అయినా వ్యాపారం పార్ట్నర్ అయినా వాళ్ళు ఏదో ఒకటి ఇబ్బంది కలిగించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సమయం సరైంది నడవట్లేదు కాబట్టే వాళ్ళు ఇబ్బందులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనమే మౌనంగా ఉన్నామనుకోండి తొలగిపోతుంది. కొంచెం చూసి చూడనట్టుగా మౌనంగా ఉండి అలా వెళ్ళిపోతే తప్పకుండా, అంటే గురుబలం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావు. లేదంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మొన్న ఇలాగే లాస్ట్ మంత్ పెట్టినప్పుడు కొంచెం మౌనంగా ఉండండి అని అంటే కింద కామెంట్స్లో పెట్టారు. నేను ఒక 3 రోజుల ముందు ఈ వీడియో చూసినా కూడా బాగుండేదండి, నేను అనవసరంగా మా బాస్ని తిట్టేసాను, వెంటనే ఉద్యోగం తీసేసాడని. ఒక కాలేజీలో పనిచేసే లెక్చరర్, మా వైఫ్ కూడా ప్రెగ్నెంట్ 8th month అదే. సో ఇది అన్నీ కూడా ఒక సూచనలే అండి, ఖచ్చితంగా ఇలా జరగాలని. ఆల్రెడీ మన జాతకంలో అనేది ఎవరు మార్చలేరు, కానీ ఒక్క పిసరు మనం కొంచెం మౌనంగా ఉండడం వల్లనే మనం చాలా సంపాదించగలుగుతాం. ఎందుకంటే ఆ కోపంలో ఏదో ఒకటి అనేస్తాం, ఆ ఏదో అన్నదే మాట హర్ట్ అయ్యి వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. గురుగారు ఇక విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోలేదు. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఉన్నత విద్య తప్పకుండా అభ్యసిస్తారు. మంచి ర్యాంకు, మంచి సీటు, మంచి యూనివర్సిటీలో రావడం ద్వారా ఖచ్చితంగా అందులో చేరతారండి. సో అది ఎంసెట్ అవ్వచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు, అంటే ఎంబీఏ ఎగ్జామ్ అవ్వచ్చు, పీజీ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే, మాస్టర్స్ అయినా ఏదైనా సరే కొంచెం గట్టిగా కష్టపడండి చాలు. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు కష్టపడితే తప్పకుండా మంచి ర్యాంక్ సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుబలం బాగానే ఉందంటున్నారు కాబట్టి సంతాన యోగం కూడా ఉంటుంది వాళ్ళకి 100%. ఎందుకంటే లాభస్థానంలో ముఖ్యంగా గురువు ఉన్నాడు. సప్తమ దృష్టితోటి పంచమాన్ని చూస్తాడు. పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం, అలాగే సంతాన కారకుడే గురువు ఎవరికైనా సరే. కాబట్టి అలాంటి సంతాన కారకుడైన గురువు పంచమ స్థానమైన పిల్లల స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సప్తమ దృష్టితోడు ఖచ్చితంగా ఈ ఏడాదిలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత శుభయోగంగా ఉంటుంది? శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అంత నష్టం చేయడు. కానీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాహుకు సంబంధించిన పరిహారాలు మటు తప్పకుండా చేయాలండి. రాహు అంటేనే మనకి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అర్చన కానీ అభిషేకం కానీ ఏదైనా సరే అమ్మవారికి పేరున కడితే మంచిది. అలాగే వీలైతే కనుక రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపావు, అలాగే ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురువుగారు, సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత శుభయోగంగా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.